హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్లు అడుగుతూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను పుచ్చకాయతో ట్రై చేశానండి. ఐస్ అన్నది చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. పట్టు ఇంటికి పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు ఇలా పుచ్చకాయ ఐస్ అన్నది ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ముందుగా అయితే పుచ్చకాయని తీసుకున్నాను, దీన్ని సగానికి కోసేస్తున్నాను ఈ విధంగాని. ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నానండి నేను. అంటే పైన ఉన్నది ఒకసారి కట్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. అలాగే వెనక పక్క కూడా ఈ విధంగా కట్ చేసేసారంటే వైట్ పాట్ అన్నది రాకుండా ఉత్తి పుచ్చకాయ అన్నది వచ్చేస్తుందండి. చూసారు ఈ విధంగానే. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి దీన్ని. చిన్న పీసులుగా కట్ చేస్తున్నానండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఇది. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ముక్కలన్నీ కూడా. చూసారు ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ముక్కలు అన్నవి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. గింజలు అన్నవి తీసేయండి. గింజలు తీసేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పంచదార అండి, మీరు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా కొంచెం మిరియాల పొడి, అలాగే ఒక నిమ్మ చెక్క అన్నది పిండాలండి. ఆ వీడియో అన్నది స్కిప్ అయిపోయింది. అది పిండేసుకుని మిక్సీలో ఇలా ఈ విధంగా జ్యూస్ కింద చేసేసుకున్న తర్వాత మనం ఐస్ పెట్టుకుని మౌల్స్ ఉంటాయి కదండి, దాంట్లో వేసేసి వీటిని 8 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదు అంటే ఓవర్ నైట్ ఉంచుకున్నా బాగా సెట్ అవుతుంది అన్నమాట ఐస్ అన్నది. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసానండి. నైట్ చేసుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ తీసి చూసేసరికి ఈ విధంగా ఐస్ అయిపోయింది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తినేసారండి. ఈ పట్టు ఐస్ అడిగినప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేయండి. బయట ఎలా తయారు చేస్తారన్నది మనకు తెలియదు కదా, ఇంట్లో ఈజీగా క్విక్గా అయిపోతుంది అన్నమాట. ప్రాసెస్ పెద్ద ఉండదండి, మనకి ఫ్రిడ్జ్లో సెట్ అయ్యేంత వరకునే టైం అన్నది. చూసారా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.